మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కామెంట్లకు ఒక్కసారిగా కౌంటర్లు మొదలయ్యాయి. గుంటూరు యువతల అవతల నరికివేతన్న సంచలన వ్యాఖ్యలు చేయడంతో కూటమి ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొవ్వూరు, ఏలూరు, నరసాపురం ఎమ్మెల్యేలు ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. గత వైసీపీ పాలనలో రాజ్యాంగమే మార్చేశారని, వారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం గుర్తించే జనం 11 సీట్లకు పరిమితం చేశారని, వచ్చే రోజుల్లో ఆ సీట్లు కూడా రావంటూ ఎమ్మెల్యేలు గట్టి బదులిచ్చారు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంచేతంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత దూరం. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. తణుకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు వారి కార్యకర్తల యొక్క సమావేశంలో కొన్ని మాటలు మాట్లాడారు. వచ్చేది వైకాపా ప్రభుత్వం, గుంటూరు యువతలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటిల్లో ఉన్న వాళ్ళని లాగి తన్నుతాము, గుంటూరు అవతలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి వెళ్ళి నరుకుతాము అంటున్నాడు. ఆ నరుకుడు, ఆ లాగి కొట్టడాలో ఏ తప్పు చేయలేటువంటి అక్రమ కేసులు పెట్టి గత ప్రభుత్వంలో మీరు ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, రౌడీయిజం, గూండాయిజం, ఏ విధంగా రాష్ట్ర సంపదనంతా కూడా దోసుకు తిన్నారు అనేటువంటి దాన్నంతా కూడా రాజ్యాంగాన్నే మార్చేశారు. మీరు భారత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగంగా మార్చేసి చేశారు. కాబట్టే వైనాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి ఇవాళ మూలను కూర్చోబెట్టారన్న సంగతి మాజీ మంత్రి గారు కారుమూరి నాగేశ్వరరావు గారు మర్చిపోకూడదని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఏలూరు జిల్లాలో వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు టీడీపీ పార్టీ మీద, టీడీపీ నాయకుల కార్యకర్తల మీద చేసిన రెచ్చగొట్టే విమర్శల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు మరి ఓటు వేసి మరి నాయకుల్ని ఎన్నుకుంటారు. అలాంటి ఈ యొక్క దేశంలో మరి ఇలాంటి నాయకులు ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే పదవి అనేది అది శాశ్వతం కాదు. మీరు మరి గత 5 సంవత్సరాలు ఎలాంటి అరాచక పాలన చేశారో అది అందరూ కూడా గమనించారు. అందుకోసమే మీరు వైనాట్ 175 అన్నా కూడా ప్రజలు మీకు 11 సీట్స్కే పరిమితం చేసి మరి ఈ రోజున కనీసం మీరు అసెంబ్లీకి వచ్చి మీ యొక్క గళాన్ని వినిపించే అక్కడ విషయం కూడా లేదని నేను తెలియజేస్తున్నాను. మరి ఏలూరు ఒక రివ్యూ మీటింగ్లో మరి ఆ రోజు పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు మరి ఆయన ఏ రకమైన భాషాజాలాన్ని వాడారో కూడా మనందరూ కూడా చూస్తున్నాం. అంటే గతంలో కూడా ఆ రోజు 151 సీట్ల వచ్చిన అహంకారంతో ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఆ రోజున్న ముఖ్యమంత్రి కానీ మరి వివిధ రకాలుగా కూడా అటు ప్రజలపైన కానీ అన్ని వర్గాలని కూడా, అదేవిధంగా పార్టీలపై ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, మరి జనసేన పార్టీ ఉందో, బీజేపీ పార్టీపై నాయకులపైన ప్రత్యేకంగా ఒక కక్ష సాధింపుతోనే ఆ రోజు ప్రభుత్వం ముందుకెళ్ళింది. అదేవిధంగా ఏదైతే ప్రజా దర్బారు, ప్రజావేదిక ఆ రోజు అధికారంలోకి వచ్చిన మొదటనే ఆ ప్రజావేదిక నేల కూర్చి ఆ రోజు ముందుకెళ్ళిన వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం ప్రజలు ఆ రోజున 11 సీట్లకి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది.